రోడ్డు మీద అయితే పోతుంది. ఇట్లుండాలే కొంచెం అన్న నీకు. ఎందుకే సొంత ఇల్లు కట్టమంటే శాత కాదు. కిరాయిలో కొంటే ఎన్ని సంవత్సరాలు తిరగాలి నేను? షాకి గేస్ చేసి చేతులు కట్టాలి. మీ అబ్బాయి ఇచ్చిన పైసలు ఉంటే మంచిగా అవుతుంది. నేను వాళ్ళు ఇవ్వకపోయేది ఇచ్చినప్పుడు కట్టినా ఇప్పుడు కడతా అంటారా? ఏమంటారు నాకు అర్థమే కాదు. మీరు చేసుకున్న కొంచెం ఇయ్య కట్టాలా? ఏం చేద్దాం అప్పుడు అక్క ఇంట్లో కొత్త తిండి వచ్చినట్టున్నాయి కదా. ఆరావసం దాకా చాలా రోజులు అవుతుంది. ఇట్లనే పరిచయం చేసుకోవాలి. హలో సార్, ఏమండి? హలో సార్, సార్ రండి బయటికి. నమస్తే, నా పేరు శంకరయ్య. గీళ్ళు మాదే. ఏం పని చేస్తావు? ఎన్ని సంవత్సరాల నుండి ఉంటావు ఈ ఏరియా? సార్ ఏందండి, ఇప్పుడు మనకు పరిచయం అయింది కదా, మనం సార్ గీరు అనుకోవద్దు. మనం బంధువులం కావాలి, రిలేషన్ పెంచుకోవాలి. అసలే మీ దగ్గర బంగారంగా ఉన్నా అయితే బావగారు చెల్లెని తీస్తానండి. చెల్లెని తీసుకున్నాండి, పరిచయాలు పెంచుకున్నాం. పరిచయం పెంచుకుందాం కానీ బాగా వాళ్ళకు ఆయన నువ్వు పరిచయం పెంచుకోవడానికి నీకు చెల్లె లేదు. నేను ఇప్పటికీ బ్యాచులర్నే. అయ్యో నీ ఇంకా పెళ్లి కాలేదు అన్న. పప్పుకో ఉప్పుకో అవసరం ఉంటే మా ఇంటికి ఇస్తాం మీకు. అగో నువ్వు కదా చెప్పాలా తమ్ముడు, పప్పుకో ఉప్పుకోరా అని. ఇక్కడ బిర్యానీ ఉన్నట్టున్నది నీ ఇంట్లో. పప్పుకు ఉప్పుకు రాకున్నా కూడా బిర్యానీకి అయితే పక్కా అత్తా. సరేనా? పోయేస్తా. ఇంకా అన్న కూడా మంచిగా ఉన్నట్టున్నది. మనకి ఎవరో తెలియకున్నాము మంచి పరిచయం తీసుకుంటాను. ఏ మాట కామాట గాని బావగారు మంచిగా ఉన్నారు. నేను తప్పకుండా మంచిగా ఉంటాయి. లోపలికి మా వైపున వెళ్తిరా. తమ్ముడు, శ్రీరామన్ తమ్ముడు. ఎవరు? నీ తమ్ముడు శంకర్ని. ఏతాడు తమ్ముడు? ఇల్లు చదువుతాను ఇప్పుడే. ఇది చదువుతాదా? ఏదో పప్పు ఉప్పు ఉన్నదా తమ్ముడు? పప్పు ఉప్పు పప్పు కాదు ఉప్పు కావాలి తమ్ముడు. నాకు అసలే మంచి ఆకలి మీద ఉన్నా. అయితే కానీ పప్పు కుప్పు కష్టాన్ని ఊగా తొంగి తిరుగుతానే అన్న. ఏం లేదు తమ్ముడు, మరదలకి ఇట్లా ఒక్కతే ఎందుకు చదువుతుందా? మీ ఇద్దరికి జర హెల్ప్ చేద్దామని వచ్చిన, అంతే. ఏం లేదు. ఉన్నా మరదలు లోపల ఉన్నాయి, పని చేస్తాను. అయ్యో బావా వచ్చి ఎంతసేపు అవుతుంది? నీ పిచ్చి బావ వచ్చి ఇంతసేపు అవుతుంది. లోపల వీళ్ళ కాళ్ళు వస్తున్నట్టుంది. బావ నువ్వు అన్న. నువ్వు బయట కూర్చో, నీకు ఒక కుర్చీ ఇద్దా. బావ నేను కలిసి సామాన్ చదువుకుంటావు. బావ నువ్వు రా బావ. నీ అమ్మ చిన్నప్పటి నుండి కలిసి బావమలు ఇట్లా చేయరు. నా పిల్లలు లోపల తీసుకుపోయా. ఇదేదో కథ ఏదైతే ఉన్నాయి. వాళ్ళ నువ్వు బయటికి రాయరా, వాళ్ళ బయటికి రాయ. సామాన్ చదువుతా అంటే ఒడేపు చూపిస్తానని తమ్మి గట్ట చేస్తావు. నేనే ముఖం చూసుకుని చెమటలు పట్టినాయి, మొఖం నొచ్చుకుంటానా? అగో ఇన్న సామాన్ చదువుతా చెమటలు పట్టవా? గాయానికి గట్లయితావు. చెమట పట్టింది కాబట్టి తూడుచుకుంటా అంది. దానికి చెమటలు పట్టలేమో కానీ నువ్వు చేసే కథలకు నాకు చెమటలు పట్టేటట్టున్నాయి. కాదు తమ్ముడు, నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అవుతుంది? 6 ఏళ్ళు అవుతాను. 6 ఏళ్ళు అవుతుందా? 6 ఏళ్ళలో ఒక్కసారి చెమటలు పుట్టినా నీకు? పుట్టేవాడ మీరు ఇద్దరు ఎందుకు అతని కొంపలకు? మీతో పాటు ఇంకొకరు వచ్చేటోళ్ళు, ముగ్గురు వచ్చేటోళ్ళు. చక్కెర కోసం వచ్చే చీమలకైనా చెమటలు పడతాయి కానీ నా మొగుడికి చెమటలు పడతాయి బావగారు. అవును, నాకు చెమటలు పడతాయి. నేను ఎప్పటికీ ఆఫీస్లో ఏసీలోనే ఉంటా. ఆ ఏసీలు ఉండే టైం ఇంట్లో ఉండేది ఉంటే నీకు చెమటలు పట్టకుండా కూడా మరదలు కన్నా చెమటలు పట్టి కదా. దానితో టైం అయితే తీ బావా. సరే తీ మరదలు, కొద్దిగా పప్పు ఉప్పు ఉంటే వేసి. మీకంటే ఎక్కువ బావా తీసుకొస్తాను. ఏదో రోజు నేను చూసి కోడింగ్ కంపెనీ అమ్ముతావు.
డ్యూటీ పోతారా తమ్ముడు? పోతాను, నాకు కొంచెం టైం ఉన్నది. అవునా, సరే సరే. ఎందుకు ఎక్కడ అడుగుతాను? ఏం లేదు. బావా ఇగో బావా. పోయేస్తా. సరే బా, తమ్మలు ఏవో చదువుతారు. నీకు పోతే ఉన్నాయి, ఎవరినో బాగా పెడతాను. అగో ఏంటిది బావా మళ్ళీ వచ్చినావు? ఏం లేదు మరదలు, తమ్ముడు ఎటు పోయిండు? ఆఫీస్కి వెళ్ళిండు బావా. ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వస్తాడు బావా. అవునా, అవును. నాకు రోజు హోటల్లో కొనుకొచ్చుకున్నాడు, మస్తు ఇబ్బంది అవుతుంది. అన్నం కూడా అస్సలే రావు. జర నాకు అన్నం నువ్వు నేర్పియవా? సరే బావా, నేర్పిస్తుందా? ఇట్లా దిప్పాల బావ గారు, అదే అవుతుంది. అంతేనా మరదలు? మొత్తం పెట్టున్నాయి. ఇది ఎటు పోయింది? ఏం చేస్తాను నా పిల్లలతోని? ఏం లేదు, ఏం లేదు తమ్ముడు, నాకు కూరలు రాదు కదా, రోజు కరిపాయలు తింటాను కదా, అందుకనే ఎట్లా ఉండాలి నాకు మరదలు నేర్పిస్తా అంటే వచ్చి నేర్చుకుంటానా. నా పిల్లలకి నువ్వు నేర్పిస్తావా, నా పిల్లలు నీకు నేర్పిస్తావా? ఒకవేళ నా పిల్లలు నీకు నేర్పించిందంటే నా పిల్లలు నువ్వే పడుకున్నావు. మరి ఎవరి మీద ఉంటుంది తమ్ముడు? ఇప్పుడు మరదల చేయి నా మీద ఉంటుంది, నా చేయి మరదల మీద ఉంటుంది. గట్లా అవుతాను, నాకు వంట ఉండరాదని చెప్పేసి నేర్పుతాను. మీరు ఏం చేస్తారు లోపల? వాళ్ళ చేయి నువ్వు పట్టుకుంటారు, నీ చేయి వాళ్ళు పట్టుకుంటారు, కథలు పడతారు అయితే ఏమన్నా? అగో బావకి వంట చేసి రాదట, అందుకే కలుపు నేర్పిస్తానా? నీకేమైతుంది? అగో బావట బావ, వాడు పరిచయం అయి పొడుకోలేదు, బావ బావ అని బాగా పెడతాను నువ్వు. ఏమో అండి, బావని చూస్తా అంటే మగధరి సినిమాలో రణదేవి విల్లావుని మిత్రవింద అంటూ చూసినావా, అట్లా అనిపిస్తుంది. పోయిన జన్మలో ఆయన నేను బావ మదల్లా కావచ్చు. అవునా? అయితే నీ మగదేశం బైరావ్ అనేది మన పెరగ పడిస్తా. నేను ఏమన్నా నాకు అర్థమైతే లేదు. వంట నేర్చుకోవడానికి వచ్చుడు తప్ప మరదలు మంచిగా నేర్పిస్తుంది, అందుకే నేర్చుకుంటానా. మనకి రా, ఇంటి పక్కన ఇటు రమ్మంటే ఇల్లంతా అంటాను. ఇటు రమ్మంటే ఇల్లు నాది కాదే, ఇంట్లో వాళ్ళు కూడా నాదే అవుతారు. అదే మీరు కొత్తగా వచ్చేది కదా, మీకు సాదర బాదర తీసుకుందామని నేను వస్తాము, గట్ల బాధన చెప్తాను. నేను మళ్ళీ వస్తా మరదలు. సరే బాబు. వాడు చూస్తే ఉన్నది పుసుక్కుని ఏమన్నా అయితే ఎవరే బాధ్యుడు, వాడిని ఇంకోసారి లోపల రానీకు. బావాలంట బావా, ఎవరే నీకు బావా? అమ్మన్నం పెట్టదా అక్క తినేయదు, నువ్వు చెయ్యవు, చేసేటోళ్ళు చేయనియవు. అబ్బా, మేము వంట చేయకపోతే వంటలు చేయించుకుంటా. ఈ కథ మంచిగానే ఉన్నాయి. తమ్ముడు తమ్ముడు తమ్ముడే వాళ్ళని ఓ తమ్ముడు తమ్ముడే వాళ్ళ తమ్ముడు తమ్ముడు అని అన్ని పెట్టుకొని వస్తాను. మన ఇంటికి వచ్చినవరా? ఇంతకుముందు నాది మర్చిపోయిన తమ్ముడు, అందుకే అది తీసుకోవద్దని మళ్ళీ వచ్చిన. అదే అనే దాని గురించి నీకెందుకు, మా మరదలకు మస్తు తెలుసు దాని గురించి. మరదలు, ఓ మరదలు, ఓ మరదలు, చెప్పు బావా. ఏం లేదు మరదలు, ఇంతకుముందు వచ్చినప్పుడు మర్చిపోలేదా, ఇంకా తీసుకొని రాపో. ఏహే అది ఉండని బావా, మళ్ళీ సరికి వచ్చినప్పుడు అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చే ఎప్పుడైనా అక్కడికి వెళ్తుంది. సరే కానీ ఇప్పుడు ఇంత వాటిని ఉంచుకుంటావా? ఉండని బావా, నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటా? మరి ఇంకేంది, నువ్వు నా దగ్గరనే ఉండొచ్చు కదా. అరే ఏదిగా ఉండేది? అదే నా బాపద్ది
నాకెర్ర ఉంటే అయిపోతుంది కదా అని చెప్తాను మరదలకి. వాళ్ళకేమో అయిపోయాయి అది నువ్వు ఇక్కడ నువ్వు ఆగిపోయాను. నువ్వు ఉండు బావా, నేను తీసుకుని వస్తా. ఇక బావా అరే మాట్లాడు. ఉన్నారమ్మా లోపల? ఉందా ఎవరు? నేనే ఎవరన్నా వచ్చిన. చెప్పాలి మీరేనా కొత్త వచ్చింది? మేమే అండి. నెలకు 3,000 రెంట్ నెల కట్టాలి టైం టు టైం. ఓకేనా? 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అప్పుడప్పుడు వచ్చిపోతా. ఓకేనా? అగో నీ అవ్వ ఇంటి ముందు ఏమో ఊకెత్తాడు, మీరేమన్నా పిల్లల్ని చూసి ఊకెచ్చిపోతా అంటాం. ఇదేదో కథ ఉన్నట్టు ఉన్నాయి కదా. రూపం భయమా ఎవరు కూడా అట్లానే ఏమేమో అంట. నేను ఇంట్లో లేనప్పుడు ఏదో ఒక కథ అవుతా. ఈ కథ ఏంటో ఎవరు తెలుసుకోవాలి. డ్యూటీకి పోతే తమ్ముడు తమ్ముడు బావా లేడా? తమ్ముడు లేడు బావా, డ్యూటీకి వెళ్ళిండు. డ్యూటీ పోయిందా? ఏం చేస్తావు మరి నువ్వు? సామాన్ చదువుకుంటాను బావా. అయిపోలే ఇంకా? కాలేదు. నీ కూడా చదువుతావా? కొంచెం పిల్లలు రూపాయలు తీసుకోపోయి ఏసీ ఉన్నాం పని చేస్తా. ఎంత పడుకున్నావు నువ్వు? నువ్వు తప్పు అనుకున్నావా మమ్మల్ని? ఆడ బట్టలు చదువుతుంటే అనుకోకుండా జారి కింద పడ్డావు. ఏం లేదా తమ్ముడు, మడతలు ఒక్కతే పని చేస్తాను జర సాయపడదామని ఇంట్లోకి వచ్చిన. ఇవా సెల్ఫ్ ఎక్కుతా అంటే అమాంతం జారి నా మీద పడ్డది గంతే. నువ్వు తప్పుగా అనుకోకు. సరే గాని మడతలు జరంత బరువు బాగున్నది, బరువు తగ్గమను. డాడీ ఏమో నీ మళ్ళత్త. మీ అమ్మ మీరు జాయిన్ చేసి అమ్మ అనుకున్నాను. ఈ ఇంట్లో ఉంటే నా పిల్లలకి చేస్తూ లేదు. మనం ఎందుకు చేసుకోవాలి జరుగు. ఏంటి ఇల్లు కాల్ చేసా? సామాన్లు ఎట్లా? రేపు పొద్దుగా తీసుకున్నాం పనికి ఇంట్లో మొత్తం ఆమామ ఉందా. నీకనే దిగిడు కదా. లేకపోతే వీళ్ళు ఎప్పటి సందో నీకు ముందు అందుతానా? ఆ ఓనర్ గాడు నాకు అమ్మునంట అమ్ముతలేడు. ఆ అంట ఓ అంటే కిరాయి ఇస్తాను. అప్పటిసారేమో దయ ఉన్నాను వేరేటోళ్ళని కాదు చెప్పించిన, ఇంకొకసారి ఇంకేదో ఉన్నాను వేరేటోళ్ళని కాదు చెప్పించిన, ఇప్పుడు దానికి లైన్ వేసిన కాలు చెప్పించిన. ఈ కొంప నాకేగా